మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. కోలీవుడ్ స్టార్ సూర్యతో బాలీవుడ్ లేడీ దిశ జోడీ కట్టింది. శివ మేకింగ్ లో సూర్య చేస్తున్న పాన్ ఇండియా మూవీని 10 భాషల్లో తెరకెక్కిస్తున్నారు. 3Dలో అది కూడా ఐమాక్స్ కెమెరాలో ఈ సినిమా తీస్తున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ ప్యాచ్ వర్క్ పూర్తి కాబోతుంది. చిరు తన పాత్ర తాలూకు డబ్బింగ్ పనులు 90% పూర్తి చేశాడట. ఇక డిసెంబర్ 25లోగా టోటల్ ప్యాచ్ వర్క్ పూర్తి కానుంది. ఇక వీరసింహారెడ్డి ప్యాచ్ వర్క్ కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు గోపీచంద్ మలనేని. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ని ప్లాన్ చేశారట. ఈ నెల 25న ఆ సాంగ్ షూటింగ్ ఉండొచ్చని తెలుస్తోంది. అవతార్ 2 మూవీకి మన మార్కెట్లో 35 కోట్ల వసూళ్లు చేయని తెలుస్తోంది. 40 నుంచి 45 కోట్ల అంచనాల్ని ఆల్మోస్ట్ ఈ సినిమా రీచ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 992 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయట. వన్డే కలెక్షన్లే 992 కోట్లుంటే అవతార్ వీకెండ్ కలెక్షన్స్ 2500 కోట్లుండొచ్చంటున్నారు. కేవలం 1 వీక్ కలెక్షన్స్ 10,000 కోట్లు రావచ్చని, లాంగ్ రన్ లో ఈ సినిమా 30 రోజుల్లో 40,000 కోట్లు రాబడుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని కొత్త సినిమాకు సై అన్నాడు. దసరా తర్వాత మరోసారి కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడట. ఈసారి కొత్త ప్రాజెక్ట్ కి ముగ్గురు మనగాళ్లు టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న మూవీ తాలూకు ఫస్ట్ లుక్ ఈ నెల 31కి అన్నారు. కట్ చేస్తే సంక్రాంతికి ఈ నిర్ణయం వాయిదా పడిందట. సంక్రాంతికి ఫస్ట్ లుక్ తో పాటు గ్లిమ్స్ ని ప్లాన్ చేసిందట ఫిల్మ్ టీమ్.